విఎస్ ఆన్లైన్ క్లాసెస్. విఎస్ ఆన్లైన్ క్లాసెస్లో డిఎస్సి 2025 ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ విత్ రికార్డింగ్ తోటి బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అండి. అయితే ఈ ఆన్లైన్ క్లాసెస్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకి సంబంధించి నేను డిఎస్సి మ్యాథమెటిక్స్కి సంబంధించి టీచ్ చేయడం జరుగుతుంది. నా పేరు రఘురామ్ రెడ్డి అండి. నేను డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్ రికార్డింగ్తో పాటు ఈ విఎస్ ఆన్లైన్లో మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్కి రిలేటెడ్గా వీడియోస్ అనేది తీయడం జరుగుతుంది. అయితే ఈ వీడియో రికార్డ్స్లో ఒక్కసారి మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే గణితంలో 12కు 12 మార్కులు సాధించడం ఎలా, 100% 12కు 12 మార్కులు సాధించడం ఎలా అనేది ఒక్కసారి కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 12 మార్కులు ఉంటున్నాయి కదండి మ్యాథమెటిక్స్లో. 12లోనూ కంటెంట్ బేస్ చేసుకుంటేనేమో 8 మార్కులు, మెథడ్స్ని బేస్ చేసుకుంటేనేమో 4 మార్కులు ఉంటున్నాయి. అవి అందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాథమెటిక్స్లో 12కి 12 సాధించడం ఎలా, 12 అవుట్ ఆఫ్ 12 సాధించడం ఎలా అనేది ఇప్పుడు మీకు చెప్తానండి. అసలు వెరీ సింపుల్ ట్రిక్గా అసలు ఏ కంటెంట్ నుంచి క్వశ్చన్ 90 to 99% అడిగేకి స్కోప్ ఉంటుంది అనేది మీకు ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తక్కువ సమయంలో మనము మ్యాథ్స్లో 12 అవుట్ ఆఫ్ 12 సాధించడం ఎలా అనేది నేను మీకు ఈజీగా ఒక స్ట్రక్చర్ ఫార్మాలో చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కంటెంట్ నుంచి 8 మార్కులు ఉంటాయి, అలానే మెథడ్స్ని బేస్ చేసుకొని 4 మార్కులు ఉంటాయండి. మొత్తం 8 + 4 12 మార్కులు ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ 8 మార్కులు ఉన్నాయి కదండి, ఈ 8కి 8 తెచ్చుకోవడం ఎలా, ఈ 8కి తెచ్చుకోవడం ఎలా అనేది ఇప్పుడు మీకు మొత్తం క్లియర్గా డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. అందులోనూ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడాను ఏ కంటెంట్ నుంచి ఎక్కువ మెజారిటీగా ప్రీవియస్ టైంలో అడిగాడు, ఇప్పుడు కూడా ఎక్కువ మెజారిటీగా ఏ కంటెంట్ ఓరియంటెడ్గా వాడు అడిగేకి స్కోప్ ఉంటుంది అనేది ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ కంటెంట్ బేస్ చేసుకుంటే మొత్తం మనకు డిఎస్సిలో ఇచ్చిన సిలబస్ ప్రకారం ఎన్ని టాపిక్స్ ఇచ్చాడండి, 6 టాపిక్స్ ఇచ్చాడు. ఎన్ని టాపిక్స్? 6 టాపిక్స్. అవి ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ అండి. ఫస్ట్ వన్ నెంబర్ సిస్టమ్. సెకండ్ వన్ వచ్చేసి బిజినెస్ మ్యాథమెటిక్స్. థర్డ్ వన్ ఆల్జిబ్రా. థర్డ్ వన్ వచ్చేసి ఏంటమ్మా, ఆల్జిబ్రా. ఫోర్త్ వన్ జియోమెట్రీ. ఫిఫ్త్ వన్ మెన్సురేషన్. అండ్ సిక్స్త్ వన్ డేటా హ్యాండ్లింగ్ అండ్ బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఇవి మనకు డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్లోని 6 టాపిక్స్. ఓకే, నెంబర్ సిస్టమ్ అని చెప్పుకుంటున్నాం కదండి, ఇదే సంఖ్యా వ్యవస్థ. ఈ సంఖ్యా వ్యవస్థ అనే టాపిక్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో ఎన్ని మార్కులు వచ్చేకి అవకాశం ఉంది. అలానే రెండో టాపిక్ ఏం చెప్పుకున్నామండి, రెండో టాపిక్ బిజినెస్ మ్యాథమెటిక్స్ అన్నాం కదా, వ్యాపార గణితం అండి. ఈ వ్యాపార గణితం కనుక బేస్ చేసుకుంటే దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగేకి అవకాశం ఉంది డిఎస్సి మేనర్. అలానే ఆల్జిబ్రా కనుక తీసుకుంటే బీజగణితం అండి, బీజగణితం. ఈ బీజగణితం నుంచి ఎన్ని మార్క్స్ వచ్చేకి స్కోప్ ఉంది. అలానే రేఖాగణితం అండి, రేఖాగణితం నుంచి ఎన్ని మార్కులు వస్తాయి. నెక్స్ట్ 5వ లెసన్ వచ్చేసి ఏంటిమా, కొలతలు, మెన్సురేషన్ అని చెప్తాం. కొలతలు అనే టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అడిగేకి అవకాశం ఉంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి దత్తాంశ నిర్వహణ, అలానే స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రం అనేది లాస్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే
ఇట్లా మొత్తం 6 టాపిక్స్ అనేవి ఉన్నాయండి. ఈ 6 టాపిక్స్లో మెజారిటీగా ఎక్కువ దేందులోంచి అడిగేకి అవకాశం ఉంది అనేది మీరు ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, మ్యాథమెటిక్స్ మొత్తం మీద 12 క్వశ్చన్స్ 12 మార్క్స్ అని చెప్పుకున్నాం కదండి. 12 మార్క్స్లో కంటెంట్ నుంచి వచ్చేసి 8 మార్కులు, అలానే మెథడ్స్ నుంచి 4 మార్కులు వస్తాయని చెప్పుకున్నామండి. మెథడ్స్ నుంచి 4 మార్కులు వస్తాయని చెప్పుకున్నాం. అంటే డిఎస్సిలో వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి అర్ధ మార్కే కాబట్టి కంటెంట్ నుంచి 8 మార్కులు అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్లు వచ్చేకి అవకాశం ఉందండి? 16 క్వశ్చన్లు ఇస్తాడు. 16 అర్ధాలు 8 మార్కులు అండి. మెథడ్స్ నుంచి 4 మార్కులు అంటున్నాం కాబట్టి ఇక్కడ 8 క్వశ్చన్లు అడుగుతాడండి. 8 క్వశ్చన్లకు గాను 4 మార్కులు అనేవి వస్తున్నాయండి. అయితే ఈ కంటెంట్లో 8 మార్కులకి 8 మార్కులు సాధించడం ఎలా అనేది ఒక్కసారి కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ వెయిటేజ్ ప్యాటర్న్లో కనుక మీరు ఫాలో అయ్యారంటే మ్యాక్సిమం 99.99% మీరు 8 అవుట్ ఆఫ్ 8 మార్క్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఎందులోంచి ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడనేది ఒకసారి చూసినట్లయితే, నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఫస్ట్ టాపిక్ అండి. సంఖ్యా వ్యవస్థ అనేది కనుక మనం తీసుకున్నట్లయితే ఇందులో నుంచి ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ అడుగుతాడండి. ఇందులో నుంచి మొత్తం ఎన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉందంటే 3 ప్రశ్నలు అడుగుతాడు. 3 ప్రశ్నలు అంటే ఇక్కడ వెయిటేజ్ ప్రకారం మార్కులు ఎన్ని వస్తున్నట్టండి? 1.5 మార్కులు ఉన్నట్లు లెక్క. అదేవిధంగా రెండో టాపిక్ అయినటువంటి వ్యాపార గణితం కనుక తీసుకున్నట్లయితే ఈ వ్యాపార గణితం నుంచి కూడా మీకు ఖచ్చితంగా 3 క్వశ్చన్లు అనేది అడగడం జరుగుతుందండి. ఆ 3 క్వశ్చన్ల యొక్క వెయిటేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే 1.5 మార్కు అవుతుందండి. ఎన్ని మార్క్స్లు అవుతున్నాయంటే 1.5 మార్కులు. అంటే సంఖ్యా వ్యవస్థ నుంచి 3 క్వశ్చన్స్, అలానే వ్యాపార గణితం నుంచి కూడా 3 క్వశ్చన్లు అడిగేకి అవకాశం ఉందండి. అంటే ఇక్కడ ఈ 2 టాపిక్స్ కనుక బేస్ చేసుకున్నట్లయితే సంఖ్యా వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా వ్యాపార గణితం కావచ్చు, మొత్తం మీద ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నాడండి? 6 క్వశ్చన్లు ఇస్తున్నాడు. 6 క్వశ్చన్ల నుంచి కూడా మీకు మొత్తం ఎన్ని మార్కులు వస్తాయంటే 3 మార్కులు వస్తాయి అందులో. నెక్స్ట్ ఇంకా హై వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ వచ్చేసి మరో 2 టాపిక్స్ ఏంటివంటే రేఖా గణితం అండి. ఈ రేఖా గణితం కనుక మీరు బేస్ చేసుకున్నట్లయితే ఇందులో నుంచి కూడా 3 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది అండి. రేఖా గణితంలో కూడా ఖచ్చితంగా 3 క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. ఈ 3 క్వశ్చన్ల నుంచి 1.5 మార్కులు అనేది మనం పొందుతామండి. 1.5 మార్కులు అనేది మనం గెయిన్ చేయొచ్చు ఈజీగా. ఎట్ ది సేమ్ టైం మెన్స్ట్రేషన్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో కూడా 3 క్వశ్చన్లు అడుగుతాడండి. ఇందులోంచి కూడా మనకి ఎన్ని వస్తాయంటే 1.5 మార్కు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఫస్ట్ చెప్పానండి. ఆ ఎక్కువ వెయిటేజ్ వచ్చే టాపిక్స్ ఏమేంటివయ్యా అంటే సంఖ్యా వ్యవస్థ నుంచి, వ్యాపార గణితం నుంచి, అలానే రేఖా గణితము, కొలతలు. ఈ 4 టాపిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా మీ చేతిలో 6 మార్కులు ఉన్నట్లు లెక్క. అంటే మొత్తం మీరు ఇచ్చేటువంటి 16 క్వశ్చన్లకు గాను ఖచ్చితంగా 12 క్వశ్చన్లకి ఆన్సర్ మీరు అక్కడే చేసేయచ్చు. ఇంకా మిగిలిన 4 క్వశ్చన్లు మీకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆల్జిబ్రా అని ఉంది కదండి, బీజగణితం. బీజగణితంలో నుంచి 2 క్వశ్చన్లు ఇస్తారండి, అనగా 1 మార్కు. అదేవిధంగా దత్తాంశ నిర్వహణ, స్టాటిస్టిక్స్, బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని ఉంది కదండి, దీని నుంచి 2 క్వశ్చన్లు ఇచ్చేకి అవకాశం ఉందండి. అంటే 1 మార్క్ వచ్చేకి అవకాశం ఉంది. అంటే ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు ఈ ఆల్జిబ్రా అనే టాపిక్ ఒకటి, అలానే డేటా హ్యాండ్లింగ్ అండ్ బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండి, ఈ 2 టాపిక్స్ కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 4 క్వశ్చన్స్ వస్తాయండి. 4 క్వశ్చన్స్కి గాను 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చండి. అయితే ఈ 2 టాపిక్స్ మీకు చాలా అంటే చాలా చిన్న టాపిక్సేనండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అంటే ఆ 2 టాపిక్స్ ఏంటివంటే డేటా హ్యాండ్లింగ్ అండ్ ఆల్జిబ్రా అనే చెప్పుకోవచ్చు. దత్తాంశ నిర్వహణ, బీజగణితం నుంచి 4 క్వశ్చన్లు ఇస్తాయి. 4 క్వశ్చన్లకి 4 క్వశ్చన్లు అనేది మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చండి. ఆ 4 క్వశ్చన్ల నుంచి 2 మార్కులు అనేది 100% మీరు గెయిన్ చేయొచ్చండి. అయితే ఈ టాపిక్స్ ఒక్కొక్కటి కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే
మోర్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ వచ్చేసి ఏంటంటే సంఖ్యా వ్యవస్థ, వ్యాపార గణితం అని చెప్పుకున్నాం. సంఖ్యా వ్యవస్థ నుంచి 3 క్వశ్చన్లు, వ్యాపార గణితం నుంచి 3 క్వశ్చన్లు అనేది అడగడం జరుగుతుంది. అలానే రేఖా గణితం, కొలతలు ఈ 2 టాపిక్స్ నుంచి కూడా ఒక్కొక్క టాపిక్ నుంచి 3 క్వశ్చన్ల చొప్పున అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా క్రితంలో అడిగినటువంటి డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ కావచ్చు. ఎట్ ది సేమ్ టైం గతంలో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ యొక్క వెయిటేజ్ని బేస్ చేసుకొని ఈ స్ట్రక్చర్ అనేది తయారు చేయడం జరిగిందండి. అయితే ఈ వెయిటేజీ ప్రకారం కనుక మీరు ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా కంటెంట్ నుంచి 8కి 8 మార్కులు సంపాదించేకి 100% అవకాశం ఉందండి. అయితే 8కి 8 మార్కులు డైరెక్ట్గా మనము ఎలా సాధించగలం? డైరెక్ట్గా అంటే మీరు కంటెంట్ అనాలిసిస్ లేకుండా మాత్రం డైరెక్ట్గా 8 out of 8 మార్క్స్ తెచ్చుకోవడం ఇంపాసిబుల్ అండి. ప్రతి టాపిక్ యొక్క కంటెంట్ని క్షుణ్ణంగా మనము పరిశీలిస్తూ క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే అక్కడ అడిగేటువంటి క్వశ్చన్స్ అనేది కొంచెం అక్కడ థియరిటికల్ మేనర్లోనే ఉంటాయండి. క్వశ్చన్లు కూడా ఏ విధంగా ఇస్తాడు? ఖచ్చితంగా థియరిటికల్ మేనర్లోనే ఉంటాయి. ప్రాబ్లమాటిక్ మేనర్ చాలా అంటే చాలా తక్కువ ఇస్తాడు ఇచ్చేటువంటి 16 క్వశ్చన్లో కూడా. అంటే ఫుల్గా ఇక్కడ కాన్సెప్ట్ అనేది మనము బ్రెయిన్కి కనుక ఇంజెక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా 16 క్వశ్చన్స్కి 16 క్వశ్చన్స్ మనము ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండి. అట్ మీన్స్ 8 out of 8 మార్క్స్ అనేది తెచ్చుకునేకి మనకు 100% అవకాశం ఉండేది. అయితే ఇక్కడ మనం ఒక్కొక్క టాపిక్ గురించి క్లియర్గా ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడు ఏంటి అనేది అనాలిసిస్ తీసుకున్నాం కదండి. ఆ క్వశ్చన్స్ కూడా ఆ టాపిక్లో ఏ ఏరియా నుంచి అడిగే అవకాశం ఉంది. ఆ టాపిక్స్లో ఇప్పుడు సంఖ్యా వ్యవస్థ ఉంది, 3 క్వశ్చన్లు వస్తాయన్నాం. ఆ 3 క్వశ్చన్లు అసలు ఏ ఏరియా నుంచి అడుగుతాడు, ఏ సబ్ కంటెంట్ నుంచి అడుగుతాడు,